ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్లో అమావాస్య దినము గురించి ఏమి చెప్పబడిందో దాని యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మన యొక్క భారతదేశంలో అమావాస్య అంటేనే అది ఒక చెడ్డ రోజు, అది దురాత్మలు లేదా దుష్ట శక్తుల ప్రభావము ఎక్కువ ఉన్నటువంటి రోజు, లేదా చేతబడులకు అనుకూలమైనటువంటి రోజు. అనేక మంది ఆ యొక్క రోజులో ఏ పనిని కూడా చేయరు, ప్రారంభించరు, కొత్త విషయాలను చేయరు, ప్రయాణాలను కూడా మానుకునేస్తారు. క్రైస్తవులు కూడా అనేక సార్లు ఇటువంటి మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటాం. అయితే ఈ అమావాస్య అంటే ఏమి అని మనం తెలుసుకుందాం. అమావాస్య అంటే ఇంగ్లీష్లో న్యూ మూన్ డే, అనగా చంద్రుని యొక్క ప్రారంభ దినము. యూదులు లూనార్ క్యాలెండర్ని పాటించేటువంటి వారి యొక్క లూనార్ మంత్లో మొదటి రోజు అమావాస్య. నేను సాయంకాలము మరియు ఉదయకాలము అనేటువంటి అంశము పైన నేను మాట్లాడి ఉన్నాను. ఆ యొక్క అంశమును కూడా మీరు చూసి దాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. యూదులు అంటే బైబిల్ సంస్కృతిని పాటించేటువంటి వారు. ఆ సంస్కృతి ప్రకారం మనము ఆలోచన చేసినట్లయితే ఈ అమావాస్య అనగా నూతన ప్రారంభము, న్యూ బిగినింగ్, లేదా సెలబ్రేషన్, ఉత్సవము. అమావాస్య అనగా షబాత్, విశ్రాంతి దినము, లేదా దేవుణ్ణి ఆరాధించే రోజు, దేవునికి దహన బలులు అర్పించేటువంటి రోజు అని ప్రతి అమావాస్యను కూడా వారు కొనియాడుతూ ఇలా ప్రారంభిస్తూ ఉంటారు. నేను ముందుగానే ఒక డిస్క్లైమర్ చెప్తూ ఉన్నాను. నేను ఏ రోజును ప్రత్యేకించి ఈరోజు మంచి రోజని, ఈరోజు చెడ్డ రోజని చెప్పడానికి నేను రాలేదు. దేవుడు సృష్టించిన అన్ని రోజులు మంచి రోజులే. మరి బైబిల్లో దీని కొరకు ఆధారాలను మనము చూసుకున్నట్లయితే నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వాక్యం మరి 17వ వాక్యంలో దేవుడు మొట్టమొదటిసారిగా తన ప్రసన్నతను భూమి మీదకు తీసుకొని వచ్చి తన కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని చెప్పి మోషేతో దానిని నిలబెట్టమన్నటువంటి రోజు అమావాస్య దినము. మరి సంఖ్యాకాండం 1వ అధ్యాయం 18వ వాక్యములో సీనాయి పర్వతము దగ్గర కూడి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరినీ దేవుడు మోషే ద్వారా లెక్కించమనినటువంటి రోజు కూడా అమావాస్య దినమే. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11వ వాక్యములో అమావాస్య దినమున దేవుని కొరకు దహన బలులు ఇవ్వమని అక్కడ దేవుడు వారితో అంటూ ఉన్నటువంటి మాటను గమనించవచ్చు. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 31వ వాక్యములో దావీదు రాజు గారు మందసమును యెరూషలేమునకు తీసుకుని వచ్చి అక్కడ గుడారము నిర్మించిన తరువాత అక్కడ అమావాస్య నాడు మరి పండగ దినముల ఉదయ సాయంకాలములలో అక్కడ స్తుతి పాటలు పాడటానికి మరియు దేవునికి దహన బలులు అర్పించడానికి కొంతమందిని నియమిస్తున్నటువంటి సంగతులను మనం గమనించవచ్చు. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 4వ వాక్యములో సొలొమోను అంటూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఒక మందిరమును కట్టబోతున్నాను. ఎందుకంటే పండగ దినములలో, శబ్బాతు దినములలో, ఉదయ సాయంకాలములలో, ముఖ్యంగా అమావాస్య నాడు కూడా ఇక్కడ దేవునికి దహన బలులు అర్పించడానికి, దేవునికి స్తుతిగానములు చేయటానికి ఈ మందిరాన్ని నిర్మిస్తానని సొలొమోను అంటూ ఉన్నాడు. ఎజ్రా 7వ అధ్యాయం 9వ వాక్యములో పారసిక దేశస్థుల చెరలో ఉన్నటువంటి యూదా ప్రజలు బబులోను నుండి యెరూషలేముకు విడిపించబడినటువంటి దినం ఏదనగా అమావాస్య దినము. మరి యెహెజ్కేలు, హగ్గయి వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి రోజు ఏదనగా ఆ యొక్క మొదటి రోజు అనగా అమావాస్య దినమున దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కూడా ప్రాముఖ్యమైనటువంటిది మనకు కూడా సంబంధించినటువంటి ఒక విషయం కూడా ఉన్నది. అదేమనగా లేవీకాండం 23వ అధ్యాయం 24వ వాక్యములో మరియు సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1వ వాక్యములో బూరల పండగ అనగా శృంగధ్వని దినము, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ని చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క దినము 7వ మాసము మొదటి రోజు అనగా అమావాస్య దినము. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమనగా ఇశ్రాయేలుల యొక్క 7 పండుగల్లో 4 పండుగలు పూర్తయిపోయినాయి. అనగా పస్కా పండుగ అనగా యేసుక్రీస్తు యొక్క బలికి అర్థముగా ఉన్నది. అలా 4 పండుగలు
పెంతెకోస్తు పండగ వరకు పూర్తయినది. ఇంకా జరగబోయేటువంటిది ఏమనగా మనకు శృంగధ్వని దినము, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. అనగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, 1 తెస్సలోనికైలు 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇప్పుడు దేవుని యొక్క రహస్య రాకడ ఏ రోజు ఉంటుందంటే ఈ బూరల పండగ నాడు ఉంటుంది. అనగా అది ఏ రోజు? అమావాస్య దినమని మనకు బైబిల్ నేర్పిస్తున్నది. అమావాస్య దినం అంటే బైబిల్ నందు అది ఒక విశేషమైనటువంటి స్పెషల్ డే ఫర్ ద లార్డ్, దేవునికని ప్రతిష్ఠించబడినటువంటి దినము. ఈ మాంత్రికులు, ఇది చెడు చేసే వాళ్ళందరూ దాన్ని గ్రహించారు. ఆ యొక్క దినమును వారు ఉపయోగించుకుంటున్నారు. బికాస్ దే నో ఆ రోజు చాలా పవర్ఫుల్ అని వాళ్ళకి తెలుసు. కానీ మనము దాన్ని విడ్డూరంగా తలుచుకొని మనం భయపడుతూ ఉన్నాము. భారతదేశంలో ఏ మూఢనమ్మకాలైతే మనకు ఈ అమావాస్య దినము చెడ్డ దినము అని నేర్పిస్తుందో, కాళీని పూజించేవారు, శివుణ్ణి పూజించేవారు అందరూ కూడా ఈ అమావాస్య దినమునే వారు ఎన్నుకొని ఆ రోజే వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఇది విన్న వెంటనే మీరు అయితే అమావాస్య నాడు ప్రార్థనలు పెట్టాలి, అమావాస్య నాడు కూడికలు జరిపించాలి దేవునికని అని నేను చెప్పటం లేదు. ఎందుకంటూ ఉన్నానంటే మనకు ప్రతిరోజు కూడా మంచి రోజే. అమావాస్య నాడు చెడు జరుగుతుందని మనం అనుకున్నవన్నీ కూడా మూఢనమ్మకాలే. ఈ యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటని మనము గ్రహిద్దాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.